ఓ నా భారత రాజ్యాంగ పౌరులారా, ముందుగా మీ అందరికీ జై భీమ్, లాల్ సలాం. నేను మీ రాజ్యాంగ మంజనను. ప్రియమైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశాలలో చేర్చాలని గత 5 సంవత్సరాల నుంచి జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో అనేక ప్రజా సంఘాలను కలుపుకొని కవులు, కళాకారులు, మేధావులు, మరి బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలను అందరినీ కూడా కలుపుకొని భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల పైచిలుకున్నటువంటి ప్రజలందరి కోసం భారత రాజ్యాంగాన్ని అందించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. ఈ క్రమంలోనే మరి వచ్చే జనవరి 26 రిపబ్లిక్ డే రోజు 26/1/2026 సోమవారం నాడున మరి భారత రాజ్యాంగ పాఠ్యాంశ యాత్ర తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలలో 100 రోజుల పాటు 10,000 కిలోమీటర్లు మరి పాదయాత్రగా, రథయాత్రగా మరి మేము వస్తున్నాం. ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలారా, మీరు మమ్మల్ని ఆదరించండి, మా యొక్క లక్ష్యాన్ని గుర్తించండి, మా పోరాటానికి తోడుగా నిలవండి. మేము చేసే ప్రతి పనిలో మీకు మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించాలని చెప్పి కోరుతున్నాను. ఈ భారత రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఇప్పటికైనా భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆ పై చదువులలో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సబ్జెక్టులుగా రాజ్యాంగాన్ని పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అయ్యా, ఇప్పటికే అనేక వినతి పత్రాలు మీకు ఇవ్వడం జరిగింది. అనేక రాజకీయ నాయకులు తరపున మీకు మెమరాండాలు మేమందరం కూడా ఇచ్చాము. అనేక పోరాటాలను చేశాము. అనేక బహిరంగ సభలను, మరి దీక్షలను, నిరాహార దీక్షలను కూడా చేశాము. కాబట్టి ఇప్పటికైనా మీరు మా యొక్క పోరాటాన్ని గుర్తించి భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలకు అందించాలని చెప్పేసి అందులో ముందుగా యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్ధులై దీనికి మరి ముందుగా దీనికి శంకుస్థాపన చేసేటట్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కోరుతూ ఈ వచ్చే నెల మరి 26/1/2026 మరి చేసే ఈ పాఠ్యాంశ రథయాత్రకు తెలంగాణ ప్రజలందరూ కూడా బ్రహ్మరథంగా రావాలని చెప్పి కోరుతూ నేను మీ రాజ్యాంగం అంజన్న. జై భీమ్, జై భీమ్. రాయాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా రాయాలి. జై భీమ్.